నమస్తే అండి అభినయ్ గారు. మీ నోట్స్ తోటి మీరు చాలా విషయాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముందు జరిగిన కేసులు కానీ, జరిగిన అవినీతులు కానీ. కొంచెం ఏదైనా పాసిబుల్ అయితే కనుక బీజేపీ కేంద్రం పెద్ద మనుషులతో మాట్లాడి కొంచెం ఆయన లోపడేసి పనిని కొంచెం వేగవంతం చేయాలని కోరుకుంటున్నామండి. అట్లాగే కొంచెం మాకు ప్రశాంతత కలవాలంటే కనుక పాత మినిస్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కొంచెం వాళ్ళ మీద ఉన్న కేసులు అవన్నీ వాళ్ళు చేసిన అవినీతిని అంత పైనుంచి, రాష్ట్రం నుంచి కాకుండా పైనుంచి ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చి సమగ్రంగా విచారణ జరగాలని కోరుకుంటున్నాం. మీరు దీన్ని తప్పకుండా సహకరించాలని మేము కోరుతున్నాం మేడం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. రైట్ సతీష్ గారు. థ్యాంక్ యూ సతీష్ గారు. అర్థమైంది మీరు చెప్పింది. ఖచ్చితంగా మేము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఒకటి చెప్పాము, రాజకీయ కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు, కానీ ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి, అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకొని ఈ 5 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఇప్పుడు మనం చూస్తే ముఖ్యంగా అవినీతికి సంబంధించి కూడా రోజుకొక శ్వేతపత్రాన్ని అనేది ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం కూడా జరుగుతోంది. ఆయా శాఖల్లో కేవలం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకుండా అప్పుడు ఆయన మంత్రులుగా ఉన్నటువంటి వారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, ప్రజల్ని భయభ్రాంతులకి చేశారు, దొరికినవన్నీ దోచుకున్నారు. సో వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు. ఆ సంస్థలు కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఉంటాయి. కాకపోతే మళ్ళీ మేము చెప్పినట్టే ప్రజలు మా పైన పెట్టుకున్నటువంటిది అభివృద్ధి చేయాలని, కాబట్టి కక్ష సాధింపు చర్యలు కాకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది.